హాయ్ క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో పప్పు బీరకాయ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి బాండీలో వేసుకుని ఒక గ్లాస్ కందిపప్పుకి 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇది మంచిగా 50% కుక్ అయ్యాక దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బీరకాయ కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. బీరకాయలో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇది కలిసి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని తగినంత మాకు ఇది సరిపోతుంది, మీకు తగినంత మీరు ఉప్పు వేసుకుని దాని తర్వాత కుక్ అవ్వడానికి లిడ్ పెట్టేయాలి. అది మంచిగా కుక్ అయ్యాక ఇప్పుడు చింతపండు బాగా శుభ్రంగా కడుక్కుని అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది మంచి టేస్ట్, కొంచెం పుల్ల పుల్లగా ఉండి టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. దీని తర్వాత ఇది మొత్తం కుక్ అయిపోయాక ఇప్పుడు మెయిన్ పార్ట్ పోపు వేసుకోవాలి. పోపుకి పోపు గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకుని దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంది అనగా ఎండుమిరపకాయలు ఒక 2, జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్ ఇంకా మంచిగా ఫ్లేవర్ఫుల్గా రావడానికి కరివేపాకు, కొత్తిమీర మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రెడీగా ఉన్న పప్పులో ఇది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 minute అలా కుక్ చేసుకుని దించేసుకుంటే మన పప్పు బీరకాయ రెడీ. ఇంకా ఏమైనా ఐటమ్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్.